చూద్దామండి వాక్యంలోకి. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నేను ఒక వాక్యం చెప్పాను. అందుట్లో ఒక మాట అన్నానంట. ఏంటంటే, దేవుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని నేను వాక్యం చెబుతున్నప్పుడు ఒక మాట నేను అన్నానంట. అయితే మన ఊర్లో ఒక పెద్ద ఆయన అడిగాడు, ఎలాగ వేరు చేస్తాడు నాన్న చెప్పు నాన్న, ఇప్పుడు 3 వారాల నుంచి చూస్తున్నాను, నువ్వు ఆ వాక్యం చెప్తావేమో చూస్తున్నాను, ఈ వారం అన్న చెప్పని పోయిన వారం రిక్వెస్ట్ చేశాడు. దాన్ని బట్టి మనం చూద్దాం, దేవుడు గొర్రెలని ఎలా వేరు చేస్తాడో, మేకల్ని ఎలాగ వేరు చేస్తాడో పరిశుద్ధ గ్రంథం బైబిల్లోంచి మనం చూద్దాం. అసలు దేవుడు ఎందుకు వేరు చేస్తాడంటే, ఉదాహరణకి మనం ఒక కోడి కొనుక్కున్నాం అనుకోండి, అది గుడ్డి పెడతాదని చూస్తాం. మనం ఒక చెట్టు వేసుకున్నాం అనుకోండి, దాని నుండి మనకు ఫలాలు వస్తాయని చూస్తాం. లేదు మనం ఒక గేదెను కానీ ఆవును కానీ కొనుక్కున్నాం అనుకో, దాని నుండి పాలు వస్తాయని మనం కోరుకుంటాం. అంటే మనము కొన్న దానిని లేదంటే మనం పెంచుతున్న దానిని ప్రతి దాని నుండి కూడా మనం ఒకటి ఆశిస్తున్నాం, దాని నుంచి ఒక మేలు పొందుతున్నాం. ఒక మేలు నువ్వు నేను ఇంత మేలు మనం పెంచుతున్న దాని నుంచి ఒక మేలు పొందాలని ఆశపడుతున్నామే. మరి సర్వ సృష్టిని చేసి తన పిల్లలుగా ఉండాలని నిన్ను నన్ను చేసి నీ నుండి దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు. కానీ నువ్వు దాన్ని తప్పిపోయి తొలగబోయి ఈ ప్రకృతిని తేరగా అనుభవిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. ఎందుకంటే మనం ఒక దాన్ని పెంచుకుంటేనే అనుకుంటాం దాని నుంచి మనం ఏదో ఒకటి ఆశించాలని. అది ఒకవేళ మనకి ఇవ్వదని తెలిసింది, ఒకవేళ చెట్టు వేసినప్పుడు అది కాయదని మనకు తెలిసింది, అది గొడ్డు మోసి చెట్టు అనుకో, దాన్ని మనం ఏం చేస్తాం? నరికేస్తాం. ఎందుకు? అది మనకు పనికి రాదని. మరి దేవుడు కూడా సర్వ సృష్టిని చేసి పంచభూతాలను చేసి అందుట్లో నీ మానవుడు మనుగడకి కావలసిన వసతులు అన్నీ కల్పించి నువ్వు దేవుడి పనిని దేవుడి ఉద్దేశాన్ని నెరవేరుస్తావేమో అని చిన్న ఆశతో దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తే ఇంకా లోకంలో తిరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకని అన్న రోజు దేవుడు ఒక రోజు వస్తున్నాడు, వచ్చినప్పుడు ఆయన గొర్రెలని మేకల్ని వేరు చేస్తాడు. యెషయా గ్రంథంలో అలాగే అదే మాట్లాడతాడు. ఏమని? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఎందుకు ఆకాశం ఆలకించాలి? ఎందుకంటే ఆకాశం ప్రతీది మనం చేస్తున్న క్రియలన్నీ చూస్తుంది. అందుకని ఆకాశంతో మాట్లాడుతున్నాడు. భూమి ఎందుకు చెవియొగ్గమంటున్నాడు? ఇదిగో నీ నేల సారములో నుంచి అనేక ఫలములను పండించి వాళ్ళు కడుపులు నింపుతున్నావు, కానీ వాళ్ళు నా మీద వ్యతిరేకమైపోతున్నారు. కానీ భూమి చెవియొగ్గ. అందుకని యెషయా గ్రంథంలో ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గు. ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవాడిగా చేశాను, నా మీద వారు తిరుగుబడి ఉన్నారు. అందుకని అన్నాడు. నేను ఆ రోజు మాట్లాడుతూ దేవుడు గొర్రెలని మేకల్ని ఖచ్చితంగా ఒకరోజు వేరు చేస్తాడని చెప్పి ఒకసారి చూద్దామా? ఎలాగ చేస్తాడో, ఎలా ఏరతాడో. ఒకవేళ నువ్వు విశ్వాసి అనుకుంటున్నావేమో, నువ్వు అనుకుంటే సరిపోదంట, దేవుడు అనుకోవాలి. నువ్వు విశ్వాసకు తగిన క్రియలు, విశ్వాసకు తగిన బ్రతుకులు మన బతుకుల్లో ఉన్నాయో లేదో మనం అనుకుంటే సరిపోదు. లేదు మనం 5 అధ్యాయాలు చదివేస్తున్నాం, 10 అధ్యాయాలు చదివేస్తున్నాం, అది కాదు. దేవుని నీ నుండి నిష్కలంకమైన హృదయాన్ని కోరుతున్నాడు. నువ్వు ఒక అధ్యాయాన్ని చదివినా దాన్ని ఏ ఉద్దేశంతో చదువుతున్నావో దేవుడు చూస్తున్నాడు. 10 అధ్యాయాలు చదివితే గొప్ప కాదు. నువ్వు ఒక అధ్యాయాన్ని చదివినా దేవుడు నీతో మాట్లాడతాడనే ఉద్దేశంతో చదువుతున్నావో లేదో అని దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఇలాంటి క్రియలు విశ్వాసులు అనేది మనం అనుకుంటున్నాం, కానీ నువ్వు విశ్వాసవి కాదని దేవుడు అంటున్నాడు. మనం అనుకుంటాం సజీవులమని, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు సున్నము కొట్టిన సమాధివి అని అంటున్నాడు. దేవుడు ఒకరోజు రాబోతున్నాడు, వచ్చిన రోజు ఆయన గొర్రెలని మేకలని ఎలా వేరు చేస్తాడో ఈరోజు మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. అందరికీ స్పష్టంగా ఉందిగా వాయిస్? ప్రతి ఒక్కరు కూడా ఓకే. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. చాలు.
మన దేవుడు వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే వచ్చేస్తున్నాడు. వస్తే ఆయన మౌనముగా ఉండడు. ఆయన మౌనంగా ఉండడంట. మౌనంగా ఉండకపోతే ఎందుకు వస్తున్నాడు ఆయన ఇంతకీ అని అంటే, కీర్తనల గ్రంథము 96వ కీర్తన, ఆయన ఎందుకు వస్తున్నాడు చెబుతున్నాడు ఇక్కడ. 96వ కీర్తన 13వ వచనం. ఎందుకంట భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే వచ్చేస్తున్నాడు. ఎందుకు? న్యాయమును బట్టి, లోకమునకు, తన విశ్వసత్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడంట. తన విశ్వాస సత్యతను బట్టి తీర్పు తీరుస్తాడంట. అంటే ఆ రోజు మోకాలను చూసి తీర్పు తీర్చడంటే మోకాలు అసలు చూడడు, న్యాయమా కాదని చూస్తాడు. ఈ లోకములో మనుషులు తీర్పులు ఎలాగ తీరుస్తాడంటే, ఒకవేళ ఆడు గొప్పోడైతే ఆడికి పక్కన ఎక్కువ మాట్లాడతారు. ఒకవేళ ఆడు ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఆడి పక్షాన్ని అందరూ చేరిపోతారు. కానీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పులో దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడంట. ఆ రోజు రూబేను కూడా వాక్యం చెప్పాడుగా, వీడికి మనవాడిని పక్క సైడ్ చేయాలని చూడ్డం. ఆ రోజు వీడు భూమి మీద నా సేవ చేశాడు కదా అని నన్ను సైడ్ చేయడానికి చూడ్డం. న్యాయవంతంగా వీడు దేవుని ఎదుట యథార్థముగా నడిచాడా లేదా అని దేవుడు చూస్తాడు. అలాగ చూసి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం తీరుస్తాడు. ఆ రోజు జడ్జిమెంట్లో ఎలా ఉంటుందంటే, కీర్తనల గ్రంథంలో చూడండి ఒకసారి, ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ రోజు జడ్జిమెంట్. ఎలా జరుగుతుందో చూడు. ఆ రోజు మోసాలు ఉండవు, మాయలు ఉండవు, ఏమీ ఉండవు. ఆ రోజు రహస్యమైనది బయటికి తెచ్చేస్తాడు, వెలుగులోకి తెచ్చేస్తాడు. ఇప్పుడు 10 మంది చూస్తామని కప్పేసుకుంటాం. కానీ ఆ రోజు అందరూ కొన్ని కోట్ల మంది చూస్తుండగా నీ బతుకును నా బతుకును ఆ రోజు బయటపడిపోద్ది. ఆ రోజు నీ స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో, ఆ రోజు నీ విశ్వాసం ఏంటో నా విశ్వాసం ఏంటో ఆ రోజు తెలిసిపోద్ది. ఆ రోజు ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్లో ఆ న్యాయసభ ఇదే అనుకోండి. ఈ న్యాయసభలో దేవుడు ఇలాగ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పలానా ఆయన అక్కడ వచ్చి నుంచున్నాడు అనుకోండి. ఎలా చెబుతాడంటే ఆ రోజు ముక్కు చూసి మాట్లాడడు, మనిషిని చూసి మాట్లాడు. దేవుడు ఎలా మాట్లాడదంటే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దేవుడు చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఆ రోజు న్యాయ విమర్శ జరిగిన ఆ సభలోనంట, ఆ న్యాయ విమర్శ జరిగిన రోజంట దుష్టుడన్నావాడు ఈరోజు తప్పించుకోవచ్చు. ఈరోజు మన పోలీస్ స్టేషన్లోకి వెళ్తే తప్పు చేసినోడు ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ ఆ రోజు ఎవ్వడు కూడా తప్పించుకోడు. నెక్స్ట్ అదే మాట్లాడుతాడు, నీతిమంతులుండే సభలో పాపులు ఉండడానికి అర్హత లేదు. ఈరోజు మనందరం వచ్చేసిన దేవాలయానికి ఆ రోజు వెళ్తాకుండదు. ఈరోజు చెబుతాక నేను వచ్చేసాను, ఆ రోజు నేను కూడా వెళ్తాకుండదు. ఎందుకంటే వాడి క్రియలను బట్టి, వాడి విశ్వాసత్యతను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని చెబుతున్నాడు, చాలా కఠినంగా ఉంటుందండి. మనం ఏదనుకోండి, వాళ్ళ యవనస్తులు కూడికి కదా, మంగళవారం కదా, ఏదో ప్రార్థన కాదు, ముందుకెళ్ళకి తెలుస్తుంది. ఈ ప్రార్థన ఎందుకు ఉందో, అసలు ఈ ప్రార్థన ఎందుకు పెట్టమన్నాడో, ఈ ప్రార్థనలో ఈ వాక్యం ఎందుకు చెప్పమన్నాడో ఇక ముందుకెళ్ళాక ఇంకా వివరంగా ఉంటుందండి. చాలా చాలా స్ట్రిక్ట్గా జరుగుద్ది. ఆ రోజు జడ్జిమెంట్ మాత్రం, ఆ రోజు తీర్పు బహు కఠినముగా సాగుద్ది. కానీ ఈ రోజుల్లో దేవుని మీద తిరుగుబాటు చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈరోజు మైకిచ్చిన వాక్యం చెప్తే ఆపేస్తున్నారు, కొట్టేస్తున్నారు, నీళ్లు చల్లుతున్నారు, పేడ కల్లాపులు కొడుతున్నారు, చంపుతున్నారు కూడా. ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక్కడ చెబుతాడు, యెహెజ్కేలు గ్రంథంలో చెబుతున్నాడు చూడండి, ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఈరోజు ఎవడికి నచ్చినట్లుగా వాడు వెళ్ళిపోతున్నాడు, ఈరోజు ఎవడికి నచ్చినట్లుగా వాడు జీవిస్తున్నాడు. కానీ ఆ రోజు జడ్జిమెంట్ రోజున మాత్రం వాడి యొక్క పరిస్థితి బహు దారుణంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 38వ వచనం. మరియు నా మీద తిరగబడిన వారిని
దూషణ చేయు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకిస్తాడంట. అంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి స్పెషల్గా దేవుడు వెల్కమ్ పలుకుతాడంట. మరియు నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకిస్తాను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు పరలోకములోనికి ప్రవేశించరు. చెప్పేశాడు ఖండితంగా. ఈరోజు ఎవడబడితే వాడు ఆపేస్తున్నాడు. ఈరోజు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు దేవుడి గురించి. చాలా దారుణాతి దారుణంగా మన దేవుడి గురించి మాట్లాడుతున్నారు. పోనీ నిజం మాట్లాడితే పరలా ఒప్పుకుంటాం. మన దేవుళ్ళలో తప్పు ఉంటే మాట్లాడితే పరలా ఒప్పుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. మన దేవుళ్ళలో కూడా తప్పు ఉందని, తప్పు లేకపోయినా సరే తప్పుడు వ్యవహారాలన్నీ వ్యవహరిస్తూ తప్పుడుగా దేవుని మీద లేనిపోని నిందలు పలుకుతున్నారు చాలామంది. అలాంటి వారి గురించి ఏం చెబుతున్నాడంటే వాడికి ప్రత్యేకమైన క్రమశిక్షణ దేవుడు అక్కడ నేర్పుతాడంట. ఎప్పుడు అంటే త్వరలో. ఎప్పుడంటే నేడో రేపో అన్నట్టుగా ఉంది ఆయన రాకడా. ఇది త్వరలో మనం అందరం చూస్తాం. ఇది త్వరలో మనం అందరం చూడబోతున్నాం. ఆ రోజు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేరు అని అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది అక్కడ. ఆ రోజు ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు ఆ రోజు ఎవడు కూడా ఆయన తప్పించుకోడంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును ఏంటి మామూలుగా కాదా, బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో కాల్చేస్తాడంట. పొట్టిని కాల్చేస్తాడంట. ఎందుకు తప్పించుకోలేరంటే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మనం అప్పుడప్పుడు భీము సిరుతూ ఉంటాం కదా, భీము ఎగరేస్తూ ఉంటాం. ఎందుకు భీము చేటలు ఎందుకు వేసుకుంటాం? అందుట్లో పనికి రాని పురుగులు ఉన్నాయి, ఏరేయాలి. ఎందుకు చేటలు వేసుకుంటాం? అందుట్లో పనికి రాని రాళ్ళు ఉన్నాయి, ఏరేయాలి. ఎందుకు చేటలు వేసుకుంటే పనికి రాని పొట్టు ఉంది. అది మనం తిన్నప్పుడు అన్నంలో కనపడదు, చాలా చిరాకుగా ఉంటుంది. దాన్ని ఏమైనా సరే మరీ బాగుగా మనం ఎలాగైతే భీముని ఏరతామో దేవుడు పాపులని ఒకరోజు ఏరతాడంట. దేవుడు పాపులను బాగుగా ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మన చేట ఉంటే ఎంత నీట్గా భీమేరతామో ఆ రోజు ప్రతి ఒక్కడు కూడా ఆయన చేతిలో పడతాడు. అప్పుడు ప్రతి ఒక్కడికి కూడా ఆయన వల్ల కలగవలసిన మెప్పు ఖచ్చితంగా కలుగుతుంది. అదే మాట్లాడుతున్నా. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలో పొట్టులో పోసి ఆరని అగ్నితో కాల్చేస్తాం. మనం ఏం చేస్తాం? మనం ఇలాగా దాన్ని ఎగరేసి పొట్టు పక్క వస్తే పక్కన పోగు చేసి వదిలేస్తాం. కానీ దేవుడు అలా ఊరుకోడంట. మనం ఏం చేస్తాం? చేటని ఇలాగ ఎగరేస్తామని పురుగులు ఉంటే ఆ పక్కకు ఆడేసి తుడేసి ఎత్తేసి పాడేస్తాం. కానీ అలా తుడిసి ఎత్తేసి పాడాడంట. మరి ఏం చేస్తాడు? ఆరని అగ్నితో కాల్చేస్తాడంట. ఆరని అగ్నితో కాల్చేస్తాడు. ఎందుకు ప్రభువా ఆరని అగ్నితో కాలుస్తున్నావు? అప్పుడు అంటాడు, అరే నువ్వు ఆ రోజు కోడి గుడ్డు పెట్టట్లేదని దాన్ని చంపేసావు కదా, ఒరే ఆ రోజు నువ్వు చెట్టు ఫలం ఇచ్చట్లేదని నరికేసావు కదా, ఆ రోజు నువ్వు ఆవు నీకు పాలు ఇవ్వట్లేదని వేరేవాడు కషాయవాడికి అమ్మేసావు కదా, ఎందుకు అమ్మేసావురా నిన్ను అడుగుతాడు. ఎందుకు ప్రభు అది ఉన్నా ఒకటే దండగా, దానికి గడ్డి తినడం తప్ప దేనికి పనికిరాదు అని అన్నాడు అని మనం చెప్తాం. అందుకే అమ్మేశాను ప్రభు అంటాడు. అప్పుడు ప్రభు ఏం చెబుతాడంటే నీకు ఎలాగైతే అది పనికిరాదో నాకు కూడా ఇది పనికిరాదు, అందుకనే దాన్ని పడేసేస్తున్నాను అంటాడు. మరి మనమైతే పడేసేస్తున్నాం. కానీ దేవుడు అంట ఆరని అగ్నితో
కాల్చేస్తాడు. ఎందుకు ఆరాయన అగ్ని కాల్స్తుందంటే వాడికి మరలా తప్పు చేయాలంటే, మరలా వాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే వాడికి వణుకు పుట్టాలి. ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితము నిత్యత్వంలోకి వెళ్ళిపోయే జీవితం. ఒకవేళ నువ్వు ఆ పొట్టి లేక ఆరని అగ్నిలోకి దేవుని చేత గెంటబడ్డావో, ఇక నిన్న ఆ అగ్నిగుండంలో నుంచి ఎవ్వడు కూడా తప్పించలేడు. ఈరోజు ప్రార్థనకు అనౌన్స్మెంట్ చేసినప్పుడు రాకుండా మానేస్తాం, చాలా తేలిక. కానీ ఆ రోజు దేవుని చేతిలో పడటం బహుభయంకరం. ఆ రోజు నిన్ను ఎవ్వడు కూడా తప్పించలేడు. ఆ రోజు ఎవడ కూడా నేను తప్పించలేడు. నువ్వేదనుకున్నావు, ప్రార్థనే కదా, యవనస్తులు కొడుకే కదా, 3-4 వెళ్తే సరిపోద్దని నువ్వు అనుకున్నావేమో. అబ్బెబ్బే, అదేమి కాదు. నీ మనోనేత్రమునకు వాడు గుడ్డితనము కలగజేశాడు. అందుకనే దీని విలువనికి తెలియట్లా. నీకు ఆ గుడ్డితనం ఉంది కనుకనే ఈ బైబిల్లో ఉన్న వాక్యము విలువ, దాని యొక్క సారము నీకు తెలియకనే నీ చెవికి వినబడినట్టుగా తిరుగుతున్నావు. గుర్తుపెట్టుకో, దేవుడు ప్రతీది లెక్కలోకి తీసుకొస్తాడంట. నువ్వు ప్రకృతిని తేరగా అనుభవిస్తే దేవుడేమైనా ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నువ్వేదో మేలు చేస్తావని, దేవుని యందు భయభక్తులు కలిగి అనేక మందికి మాదిరిగా ఉంటావని, నీకు చక్కటి ఆరోగ్యం నుంచి నిన్ను ఈరోజు కూడా బంతి లేక దేవుడు నడుపుతుంటే నువ్వేమో బావుగా బలిసిన గుర్రమలా తిరుగుతున్నావు. తిరుగు, ఎన్ని రోజులు తిరుగుతావో తిరుగు. నీకు వినబడకపోతే అయ్యో వీడికి వినపడదు అనుకోవచ్చు. ఒకవేళ నీకు కనబడకపోతే అయ్యో వీడికి కనబడదు కూడా అందుకే రావట్లేదు అనుకోవచ్చు. కానీ మనకు కనబడద్ది 3 పూటల మెక్కి బావుగా గురక పెట్టి పడుకో. దేవుడు దొంగ ఎలాగైతే మన మీదకి, మన ఇంట్లో కన్నం వేయడానికి వస్తాడో, దేవుడు అదే మాదిరిగా మన మీదకి వస్తాడంట. చూశారు కదా, జపాన్లో చూశారు కదా, 14 రోజుల్లో 1000 భూకంపంలో వచ్చినాయి. 14 రోజుల్లో 1000 భూకంపాలు వచ్చినాయి. ఎందుకు? సిద్ధమవుతుంది ప్రకృతి. దేనికి? దేవుని యొక్క రాకడకు. దేవుని యొక్క రాక కొరకు ప్రకృతి తన్ను తాను సిద్ధం చేసిన దేనికి? కాలిపోవడానికి. పంచభూతాల మెక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇలా లయమైపోతాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలని మేకలని వేరు చేస్తాడు. అక్కడతో ఆగడండి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఎందుకు వేరు చేయాలనుకుంటున్నాడో తెలుసా ప్రభువు? యోహాను సువార్త ఎందుకు వేరు చేయాలనుకుంటున్నాడో తెలుసా ప్రభువు? యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి. అవసరమత్త తన గొర్రెల కొరకు ఆ రోజు ప్రాణాన్నైనా పెడతాడు. ఆల్రెడీ పెట్టాడు. ఆ గొర్రెల కొరకు దేవుడు వచ్చాడు, వాటి కొరకు ప్రాణం పెట్టాడు. మరలా వాటిని తీసుకెళ్ళడానికి మరలా 2వసారి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడంటే ఆయన గొర్రెలకు మంచి కాపరి. అదే యోహాను సువార్తలో 27వ వచనం చదవమ్మా. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అదే మాట్లాడితే ఇక్కడ. నా గొర్రెలు నా స్వరము వినును. ఈరోజు వాక్యం వినబడుతుంది. ఈరోజు సందకాడ 6ంటికి ఈరోజు యవనస్తులు కూడికని వినబడ్డదే ప్రతి ఒక్కరికి. కానీ తన గొర్రెలు మాత్రమే వింటాయి. తన గొర్రెలంట తన స్వరం వింటాయి. చాలామంది ఎందుకు రాలేదు తెలుసా? బహుశా అవి ఆయన గొర్రెలు కాదేమో. అదేంటి మరి ఆ పిల్ల బాప్తిసం తీసుకుంది కదా, అదేంటి ఆదివారం ఆమె రిఫరెన్స్లు ఇస్తుంది కదా, అదేంటి ఆవిడ ప్రతి వారం ప్రార్థన 10 మందిలో నిలబడి ఆ 10 మందిలో ఫస్ట్ మైకి ఈవిడ ఇచ్చుకునే పాడుతుంది కదా, ఆవిడ కూడా ఆయన గొర్రె కదా? కాదు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యము చేత నువ్వు నిజంగా పొడవబడుతున్న వాడివైతే, వాక్యం వినబడుతున్నప్పుడు నువ్వు ఇంటికాడ కుదిరి కూర్చోలేవు. పరుగులెడతావు దేవుడి సన్నిధికి. దావీదు దేవుని మందిరికి ఎప్పుడు వెళదామా అని ఆయన ఎలాగైతే ఆశపడ్డాడో,
నీ హృదయం కూడా అలాగ ఆశపడద్దే. మరి నీ హృదయం ఆదివారమే ఆశపడుతుందంటే బహుశా నువ్వేమన్నా మేకల మందలో ఉన్నావేమో. దేవుడు అదే అన్నాడు, గొర్రెలని మేకలని వేరు చేస్తానన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు గొర్రెవని, నువ్వు గొర్రెవని. వాక్యంలో నుంచి చూస్తే నీకు అర్థమైపోద్ది నువ్వు గొర్రెవో, తోడేలవో, మేకవో. ఇంతకీ నువ్వెవరు అని అడుగుతున్నాడు దేవుడు. అదే చెబుతున్నాడు 20 వచనం, నా గొర్రెలు నా స్వరము వినును. వినును. నువ్వు వినలేదు కదా, మరి రాలేదు కదా, నువ్వెవరో ఏమో అది నీకు తెలుసు, నువ్వెవరవో. నేను చెబుతున్న మాట కదా ఇది, వాక్యము. దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని, నాకు తెలుసు నా గొర్రెలు ఏంటో. ఇంతమంది ఆదివారం వస్తే చర్చి అంతా నిండిపోద్ది కదా, అవన్నీ నా గొర్రెలు కాదు, అవన్నీ నా పిల్లలు కాదు, నాకు తెలుసు నా పిల్లలు ఎవరో నాకు తెలుసు, నేను వాటిని ఎరుగుతును. అవి నన్ను వెంబడిస్తాయి. వెంబడించడం అంటే ఏంటి? నేను ఎలాగైతే బ్రతికానో అవి కూడా అలా బ్రతికి చూపిస్తాయి. ఈ రోజుల్లో ఎవడండి బ్రతికేది? ఈ రోజుల్లో ఎవడండి ప్రభువులాగా నిలబడి కనీసము 10 మందిలో వెళుతున్నాడు, రే ఆడి దేవుని బిడ్డ అని 10 మందిలో ఉన్నప్పుడు నిన్ను ఎవడైనా గుర్తిస్తున్నాడా? నిన్ను గుర్తించి నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా? రెస్పెక్ట్ ఇవ్వాలని కాదు నా ఉద్దేశం. అంటే నువ్వు ప్రత్యేకమైన గొర్రెలా కనపడుతున్నావా, మందలో మేకలాగా మేస్తూ కలిసిపోయావా? ఎవడ లేకున్నావు. ఒకవేళ నిన్ను ప్రత్యేకంగా 10 మందిలో ఉన్నప్పుడు కూడా చూస్తున్నారనుకో, శబాష్, నువ్వు గొర్రెవే, నువ్వు దేవుని బిడ్డవే. చాలామంది గొర్రెలు అని ఏడిపిస్తారు. అవును, మేము గొర్రెలమే. నువ్వెవరవో తెలుసా? మేకవి. ఆ మేకని ఒకరోజు వేరు చేస్తాడంట, దానిని ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దేవుడు ఇస్తాడు. నువ్వేం సిగ్గుపడకు. నువ్వు గొర్రె అన్నప్పుడు నిన్ను ఎవరు ఏమని గుర్తిస్తున్నారు తెలుసా? నువ్వు దేవుని పిల్లవ అంటున్నారు. ఆలే ఎవరు? అన్యులు. నువ్వు నడిస్తే ఇలాగ మాదిరిగా బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళకి ఇలాగ మెల్లగా, అప్పుడు ఏమో గొర్రె బిడ్డ వస్తున్నాడు అని అన్నాడు ఇంకో, శబాస్, ప్రభుకు వందనాలు చెప్పు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అంటున్నారా. నరమానవులు, నరమాంస భక్షకులు ఈ నరులు అన్నారు. అరే దేవుని పిల్లోడు వెళ్తున్నాడు నువ్వు అనుకుంటే నువ్వేం చిన్నగా తీసుకోకు గొర్రెవంటే. దేవుని పిల్లోడని నరమానవులు చెబుతున్నారు. అక్కడ చెబుతున్నారు అని. అవి నన్ను వెంబడిస్తాయి. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే అవి నిన్ను వెంబడిస్తాయి. చూద్దాం, ఇది ఆయన వచ్చినప్పుడు జడ్జిమెంట్లో జరుగుద్ది. కానీ పౌలు గారు ఇంకా ఒక అడుగు ముందేసి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, కానీ పౌలు గారు కొంచెం, ఇప్పుడు మనం ఎలాగైతే వాక్యం విన్నామో తెగించి తెగేసి చెబుతాడంటారు చూడండి. ఎవడేమనుకున్న ఫీల్ అవడైనా, ఎవడేదో బాధపడతాడని ఆయన ఏం అభ్యంతరపడ్డో, ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎలా ఫీల్ అయినా వాక్యము చెప్పాల్సింది చెప్పాలంతే అంటూ పౌలు గారు ఒక అడుగు ముందేసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, 17వ అధ్యాయము 30వ వచనం చెబుతున్నాడు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడో. ఒకప్పుడైతే మన ఒకప్పుడు మన పెద్దవాళ్ళని దేవుడు తప్పు చేస్తే చూసి చూడకుండా ఉన్నాడో, మరి ఇప్పుడైతే అంతటను, ఒకడు కాదు అందరూను మారు మనసు పొందాలి. పొందకపోతే పోతావు. మనుషులారా మీకే ఆజ్ఞాపిస్తున్నా. అప్పుడైతే దేవుడు చూసి చూడకున్నట్టుగా వదిలేశాడో, ఇప్పుడైతే తన కుమారుని బలియాగం జరిగిన తర్వాత, తన కుమారుడి ప్రాణం పెట్టిన తర్వాత, తన కుమారుడు రక్తం చిందించిన తర్వాత, మనందరి పాపములకు క్రయధనము చెల్లించిన తర్వాత, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిసము తీసుకోవాలి. పెళ్ళిళ్ళకి తీసేసుకున్నాను కదా అని అనుకున్నావేమో, చెల్లదో. మా పక్కింటోడు తీసేసుకున్నాడు కదా అని అనుకున్నావేమో, చెల్లదో. మా ఇంట్లో తీసుకోకపోతే ఊరుకోవట్లేదని బలవంతంగా తీసేసుకున్నాను అనుకున్నావేమో, చెల్లదో.
నీ ప్రభువుడి హృదయములో విశ్వసించి నోరార ఒప్పుకుంటేనే చెల్లుద్ది. అదే అన్నాడు పౌలు గారు. అప్పుడే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకున్నట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలెను. మనుషులకు ఆజ్ఞాపించును. ఎందుకంటారేమో, తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు రాబోయేడి ఒక దినము నిర్ణయించేశాడంట. చెప్పేస్తున్నాడు చూడండి. పేతురు గారు చెప్పేస్తున్నాడు. ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా వివరంగా చెప్పాలంటే 1900 శతాబ్దాల క్రితం పౌలు గారు మాట్లాడుతున్నాడు. మొదటి శతాబ్దంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము, అంటే వంద తీర్పు ఒక రోజు దానికి నిర్ణయించాడంట ప్రభువు. నిర్ణయించాడు. మృతులలో నుండి ఆయనంటే యేసుక్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారంగా సమాధి ఈరోజు కూడా ఖాళీగా ఉంది. ఒకవేళ ఇది కళ్ళబుల్లి మాటలు అనుకున్నావేమో, ఒకవేళ ఇదేదో చెప్పేస్తున్నారు కదా, ఏదో ఎవడ ఆత్మాన్ని చెప్పేదే కదా అని అనుకున్నావేమో. కానీ వాస్తవం నేటికి చరిత్రలో ఆయన సమాధి ఖాళీగా ఉంది. అది నిజమైతే, ఆ సమాధి ఖాళీగా ఉండడం నిజమైతే, ప్రభువు ఒక దినాన్ని నిర్ణయించాడన్న మాట కూడా అదే చెబుతున్నాడు పౌలు గారు. ఆ జ్ఞానకాలంలో దేవుడు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడైతే ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడు తెలుసా? ఆయన చేతిలో ఉంది. ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. మనం అనుకుంటే సరిపోదండి విశ్వాసమని, మనం అనుకుంటే సరిపోదండి ఆత్మీయులమని. ఎదుటోడు చెప్పాలి నిన్ను చూసి, ఎదుటోడు చెప్పాలి నీకు వందనాలు చూసి, అప్పుడు నువ్వు సరి అయిన త్రోవలో నడుస్తున్నావు. వందనాలు చెప్పించుకోవాలని అంటావు, దాని గురించి కాదు నేను మాట్లాడేది. వందనాలు చెప్పించుకోవాలి 10 మందితో, అలా కాదు నేను మాట్లాడేది. నువ్వు దేవుని పిల్లాడివని లోకము ఎప్పుడైతే నిన్ను గుర్తిస్తాదో అప్పుడు నువ్వు ఆయన బిడ్డవు. అందరిలో కూడా నువ్వు ఒకడు అయిపోయావనుకో, ఎక్కడో సంథింగ్ రాంగ్ జరుగుతుంది, కొడుతుంది ఎక్కడో. అందరూ అంతటను మారు మనసు పొందాలని చెప్పేశాడు. కానీ మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసమే కొట్టుకుని చచ్చిపోతాం. మారు మనసుతో పెద్ద పని ఉండదు. నేను గొప్పవాడిని అని కొట్టుకుని చేస్తాం, నేను చిన్నవాడిని అని కొట్టుకుని చేస్తాము. అదేవిధంగా నేను పెద్దోడిని గొప్పోడిని, నాది ఆ కులమో నాది ఈ కులమో, నాది ఆ మట్టి నాది ఈ నేల అని విర్రవీగుతూ పనికి మాలిని వాగుడంతా వాగుతాం, చాలా వాగుతాం. పలానా రోజులు నడిచిన దారిలో కొంతమంది నడవరంట. కానీ ఒకరోజు అందరూ ఒక చోటకి రావాలని ప్రభు నిర్ణయించాడు. ఆ రోజు నువ్వు బాబు ఈ చోట నుంచో నన్ను అంటావేమో, డొక్క సీరేతాడేమో అనుకున్నావు దేవుడు. ప్రతి ఒక్కడికి కూడా ఆ చోటున నిలబడాలి. ఆ దినము ప్రభువు నిర్ణయించిన దినాన్న ఆ చోటున పాపులేండి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆ న్యాయపీఠము ఎదుట హాజరు కావలసి వస్తుంది. ఈ లోకంలో ఉన్నంత వరకు కులాలు మతాలు అంటరానాలు గింటరాలు ఒక్కసారి కన్ను మోస్తే నిన్ను ఎవడ కూడా గుర్తించడం. నీ తల్లి ఒకవేళ నిన్ను మట్టిలో పెడితే నీ తల్లి నిన్ను గుర్తించదురా, నీ తల్లి నిన్ను గుర్తుపట్టదు. మరి ఎందుకు విర్రవీగుతున్నావు? ఎందుకు విర్రవీగుతున్నావు? అలాంటి వారి కొరకు మరొక మాట మాట్లాడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. ఎందుకురా ఈ లోకంలో ఉన్న భూమి కోసం నువ్వు నీ తమ్ముడు కొట్టుకు చచ్చిపోతున్నారు, చంపేసుకుంటారు. ఎందుకో మీ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఇదిగో ఒకటి గుర్తు పెట్టుకో, ఒకరోజు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోతావు, నువ్వు చచ్చిపోతావు, లేదంటే ఆయన వస్తాడు. ఆయన వస్తే ఏమీ ఉండదు, అన్నీ లయమైపోతాయి. అప్పుడు మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నేనే కాదు,
నేనే కాదు, నా తోటి ప్రతి మోకాలు ఈరోజు వాక్యం చెప్తే నరికేస్తానన్నవాడు కూడా ఆ రోజు ఏమంటాడు ప్రభు ముందు, ప్రభువా నన్ను క్షమించండి, మోకాళ్ళు ఇస్తాడు. నేను అలాగన్నావు అని ఇప్పుడు అంటా, అవును నిజమే నువ్వు అలాగన్నావు. ఒకసారి కన్ను మూయి, ధనవంతుడు కన్ను మూసాడు. కన్ను మూయక ముందు చాలా విరవీగాడు. ఎవడికి భయపడలా, ఎవడికి జడవల ధనవంతుడు. కన్ను మూసే కాడికి చరిత్ర మొత్తం అర్థమైపోయింది జీవితం. అయ్యో నేను వ్యర్థంగా బ్రతికానే, అయ్యో నేను ఘోరమైన తప్పు చేశానని రొమ్ములు కొట్టుకున్నాడు. కానీ ఏం ప్రయోజనం? కన్ను మూసిన తర్వాత ఇంకా నీకు ఏది ఉండదు, నీకు మరో అవకాశం ఉండదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. అదే చెబుతున్నాడు. ఎన్నో వచనం అది? నా తోడు ప్రతి మోకాలును నా ప్రభు ఎదుట వంగుతుంది ఆ రోజు, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈరోజు స్తుతించమంటే నరుకుతున్నారు, ఈరోజు చెప్పమంటే చెప్పట్లా. అదేదో అంటరాని పదం లేక అదేదో నచ్చని దాని లేక ప్రభునికి దేవునికి మేమంటే చెప్పమంటే ఎవడో చెప్పట్లా. కానీ ఆ రోజు చెప్పొద్దని నోరు మూసినోని చెయ్యి పక్కకు లాగి ప్రభువుకి స్తోత్రం చెల్లిస్తాడంటే ఎవడైనా సరే బైబిల్ చెబుతుంది. బైబిల్ వాస్తవం. బైబిల్ ఒకసారి చదువు చూడు. ఒకవేళ ఇప్పటివరకు ఇది ఎందుకు పనికిరానిది, అబద్ధమో భూతి పుస్తకం అని వాళ్ళు ఎవడన్నా అంటే ఆడెవడో చెప్పడం అంటే నీకు కళ్ళు లేవా, నీకు చదివి రాదు? ఒకసారి చదువు చూడు, ఇది అబద్ధమో భూతి పుస్తకమో తెలుస్తుంది. బైబిల్లో రాసినట్టుగా ప్రతి స్థలమందు ఇప్పటికీ కూడా ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నువ్వు రాసుకున్న ఇట్లకి లేవు. ఇది నిజం, ఇది వాస్తవం. అదే మళ్ళమ్మా. నా తోడు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదే. మన గురించి ప్రతి ఒక్కడు కూడా నా గురించి నేను లెక్క అప్పచెప్పాలి ప్రభుకి. ఎందుకు? తేరగా తినేసాను ఏంటి, కోడి, చికెను, మటను, కూరగాయలు ప్రతిదీ తేరగా తిని డొక్కలు నిండేదాకా తిని దేవుని పని అనేసరికి గురక పెట్టి పడుకున్నాను. దేవుని ప్రకృతిని, దేవుని యొక్క సృష్టిని తేరగా అనుభవించావే, దేవుడి పని ఏం చేసావు అని ప్రభు అడుగుతాడు. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నేను కూడా లెక్క చెప్పగలిసిన వారమై ఉన్నాము. మరలా ఇక్కడ కొరింథీలో మాట్లాడుతున్నాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మరొక మాట మాట్లాడుతున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు రాకముందే, ప్రభు వచ్చే వరకు దేవుని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడు. హృదయంలో ఉన్న ఆలోచన కూడా బయలుపరుస్తాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలనే కలుగుద్ది. అప్పటి వరకు మౌనంగా ఉండండి, అని చెబుతున్నాడు ఇక్కడ. ప్రతి వాడికి కూడా ఒకవేళ నువ్వు హృదయంలో వేరే ఆలోచనలు ఇస్తున్నావేమో, ఆ రోజు దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడంట. నువ్వు ఇప్పుడు చీకట్లో నడుస్తున్నావేమో రాత్రిపూట, ఆ రోజు దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడో. నీ భార్యకు తెలియకుండా వేరే వ్యవహారం నడుపుతున్నావేమో, కానీ ఆ రోజు అందరూ చూస్తుండగా నా వ్యవహారాలు బయట పెడతాడో. ఒకవేళ నీ భర్త కళ్ళు కప్పుతున్నావేమో, నీ దేవుడు ఆ రోజు దేవుడు నీ భర్త ముందు కాదు, ప్రతి ఒక్కరి ముందు నీ బతుకుని చిట్టా బయటికి తీస్తాడో. ప్రతి ఒక్కడికి కూడా ఆ రోజు దేవుని వల్ల మెప్పు కలుగుద్ది, నాకు కలుగుద్ది, ఆ రోజు మీకు కూడా కలుగుద్ది. అదే చెబుతున్నాడు. యోహాను గారైతే ఇంకా, పేతురు గారైతే ఒక అడుగేశారు, యోహాను గారైతే ఇంకో 2 అడుగులు ముందుకేసి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? తీర్పుని గురించి, ఈ గొర్రెలను మేకలను వేరుపరిచే దాని గురించి యోహాను గారు, అంటే యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు, పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు మాట్లాడుతున్న మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం.
ఇప్పుడు చూడండి, ప్రభువు రాకడ జరిగినప్పుడు మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. ఎవరు నిలబడ్డారంట? గొప్పోడని ఉండదు, అలాగని చిన్నోడని ఉండదు, పెద్ద ధనవంతుడని ఉండదు, భేదని ఉండదు, ధనికని ఉండదు, దరిద్రుడని ఉండదు, భేదని ఉండదు. అసలు తారతమ్య భేదాలు ఏమీ ఉండవు. యోహాను గారు చెబుతున్నారు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట నేను చూచి తిని. అప్పుడు ఏంటి అంట? గ్రంథములు విప్పబడెను. గ్రంథములు ఒకటి కాదంట, చాలా గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. అంటే జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉందంట. ఇంతకీ జీవ గ్రంథము చూస్తాడు, పలానోడి పేరు ఉందా లేదా చూస్తాడు దేవుడు. ఆ జీవ గ్రంథం ఏంటి? జీవింపజేసేది. అందుట్లో నీ పేరు నా పేరు ఉంటే ధన్యులమే. మరొక మాట మాట్లాడుతున్నాడు, వేరొక గ్రంథము కూడా ఏంటంటే జీవ గ్రంథము ఇప్పుతాడంట, వేరొక గ్రంథము కూడా ఏంటి 2 గ్రంథాలు ఇప్పుతానంటున్నాడు. ఏంటి 2 గ్రంథాలు ఎందుకు? జీవగ్రంథం ఇప్పితే సరిపోద్ది కదా. అవును, జీవగ్రంథం ఇప్పితే సరిపోద్ది. మరి నీ బతుకేంటి, నా బతుకేంటి తెలియాలంటే వేరొక గ్రంథం కూడా ఇప్పాలి. ఏంటి ఆ గ్రంథం? పెద్ద టైటిల్ అట్లా రాతాంగా మనము. ఆ టైటిల్తో రాతాడు దేవుడు కూడా ప్రతి ఒక్కడికి పేరు. ఇది నీ పేరు మీద ఒక టైటిల్ ఆడుతూ ఉంటుంది, రూబేను అని. పలానా ఊరు రూబేను. తీయండి బుక్ తీస్తాడో. తీసినప్పుడు వీడు ప్రభువు కొరకు ఏమైనా త్యాగము చేశాడా, వీడు ప్రభువు పని కొరకు ఏమైనా ఖర్చు చేశాడా, వీడు నా స్వార్థ నిమిత్తము ఎంత లెక్క పరిగెట్టాడో, ఏమైనా పరిగెట్టాడా లేదా. వేరొక గ్రంథంలో ఉంటుంది అంతా. వీడు ఇంచుమించు 26 సంవత్సరాలు బ్రతికాడు, వచ్చి నెలకల్లా చచ్చిపోతాను అనుకోండి. ఈ 26 సంవత్సరంలో రూబేలు గడు బతికాడు. ఇప్పుడు 7వ నెల చచ్చిపోయాడు అనుకో. ఈడు ఏమైనా నా మహిమకరంగా ఏమైనా బ్రతికాడా లేదా ఒకసారి చూడండి బుక్ అని. ఇలా గ్రంథాలు దేవదూతలు తిరగేతా ఉంటాయి. ఏది కనపడదండి, ఒక్కటి కూడా కనపడదు. ఎందుకు తెలుసా? ఏది చేసినా సరే మనం అసూయ బుద్ధితోనే చేస్తాం. ఏది చేసినా సరే దేవునికి హృదయపూర్వకంగా చేయము. మనం ఏ కానుక ఇచ్చినా సరే దేవునికి హృదయపూర్వకంగా కానుకలిమ్మో, లెక్కలేసి మరీ ఇస్తాం. జీవగ్రంథమును తిరుగుబడును, వేరొక గ్రంథము. ఎక్కడ తిరిగాడు ఈ 26 సంవత్సరాలు? వీడు ఎక్కడ తిరిగాడు అని అంటే ప్రపంచ పటాలు ఉన్నాయి. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో వెనకాల పౌలు గారి ప్రయాణం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణం వేశాడు. నాకు ఒక గ్రంథం ఉంచుడు, వేరొక గ్రంథం అని రూబేను ఉన్న పేరు మీద ఉంచుడు. నా మ్యాప్ కూడా ఉంది. నా మ్యాప్ కూడా దేవుడు గీశాడు. ఎక్కడెక్కడ తిరిగాడో, దేవుని కొరకు ఎన్ని కిలోమీటర్లు రాత్రిల మాటలు పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవుని కొరకు, దేవుని పని నిమిత్తం, దేవుని స్వార్థ వినటానికి లేదంటే చెప్పడానికి ఎంత లెక్క వీడు పరిగెత్తుకెళ్ళాడో అన్న లెక్కలు కూడా వేస్తాడు. మనం పక్కూర్లో నందమేలిపాళ్ళ మీటింగ్లు ఆడితే వెళ్ళం. మనం దొంగ మీటింగ్లకి వెళ్ళకపోయినా పర్లా, పనికిరాని వెళ్ళకపోయినా పర్లా. పనికిరాని అంటే నీకు మన వాక్యం చదివితే నువ్వు చదివన్నాడు. అందుకని బెరయ పట్టణస్థులు ఏం చేస్తున్నారంటే ప్రతి దినమంట చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయా లేవా, నువ్వు అలాగ చూస్తే నువ్వు పరిగెత్తుకుని వెళతావు. నువ్వు అలా చూస్తే అక్కడ వాక్యం చెబుతప్పుడు ఇది వాక్యానుసారమైనదా కాదని చెబుతావు. కానీ మనం ఇలా మాట్లాడితే చాలామందికి భయం అండి. ఇలా మాట్లాడితే దేనికి భయపడుతున్నావు? ఎవడన్నా నిన్ను వచ్చి అడిగితే రిఫరెన్స్ చూపించు, మరి ఇది ఇలాగ ఉంది ఏం చేయమని నోరు మూసుకుని వెళ్ళిపోతాడు ఎవడైనా సరే. ఈ లోకంలో మనుషులకి భయపడుతున్నాము కానీ మనము దేవునికి భయపడట్లా. దేవుడికి భయపడో, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. దేవుడు గొర్రెల మేకల్ని ఎలా ఏర్పరుస్తాడంటే మాట్లాడుతాడు. ఆ గ్రంథములు యందు రాయబడిన వాటిని బట్టి తన క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో
ఆ గ్రంథంలో ఏవైతే రాయబడ్డో దాని చొప్పున ప్రతి ఒక్కడికి తీర్పు వచ్చేస్తుంది. నెక్స్ట్, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. తనలో మృతులు ఎందుకుంటారండి? తనలో మృతులు ఎందుకుంటారు? ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకడు వేటకెళ్ళారంట, నలుగురు జాలర్లో. అందులో ఒకడిని చేప లాక్కెళ్ళిపోయింది. ఆడెక్కడున్నాడో? సముద్రంలో ఉంది ఆడి దేహం. సముద్రంలో నేలను అంటుకొని ఉంది వాడి దేహం. దేవుడు వచ్చినప్పుడంట ఆ వేటగాడిని కూడా సముద్రం అంట దేవుడికి అప్పచెప్తుందంట, ఇదిగో ప్రభా, నాలో ఉన్న తనలో ఉన్న మృతులను, సముద్రం యొక్క గర్భంలో కొన్ని వేల మంది టైటానిక్ షిప్ మునిగిపోయి చచ్చిపోయారు, అనేక షిప్పులు మునిగి చచ్చిపోయారు, వాతావరణము అనుకూలంగా లేనప్పుడు చచ్చిపోయారు. వాళ్ళందరూ కూడా సముద్ర గర్భంలో ఉన్నారు. ఆ సముద్ర గర్భం అంట, సముద్రం అంట ఆ ప్రభువు వచ్చినప్పుడు అంట తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. అదే చెబుతున్నాడు అక్కడ. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. అంటే సముద్రంలో మునిగిపోయి చచ్చిపోయినా అక్కడ తావలేదంటే బ్రతుకు అక్కడ తావలా, మరలా వాడికి తీర్పు ఉంది. ఆ తీర్పులో జడ్జిమెంట్, చివరి జడ్జిమెంట్ ఇది, చివరి తీర్పు ఇది. చివరి తీర్పు వచ్చేస్తుంది. చివరి తీర్పు వచ్చేస్తుంది. మరణము, మృతులు, లోకము అక్కడ మాట్లాడుతున్నాడు. వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందును. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇంత వాక్యం చెబుతున్నాం కదండి, ఇంత వాక్యం వినబడుతుంది కదండి. మన కళ్ళు ఉన్నాయి కదండి, వాక్యం చదువుతున్నాం కదండి, మనకు చెవులు ఉన్నాయి కదా, వాక్యం వింటున్నాం కదా. వినినను గ్రహించకపోతే, చూచినను కానకపోతే నీకు నాకు చివరి జడ్జిమెంట్లు ఇదే తీర్పు వస్తుంది. మరణము, మృతుల లోకము అగ్నిగుండములో పడవేస్తాడు దేవుడు. ఈ అగ్నిగుండము ఏంటి? మన చచ్చిపోయాడు, చెరువులో పడిపోయి ఒక యువకుడు చచ్చిపోయాడు, అది మరణము కాదా? అది కాదు అసలైన మరణము. రెండవ మరణం ఒకటి ఉంది, అది శాశ్వతమైన మరణం. యేసు ప్రభువు భూమి మీద వచ్చినప్పుడు చనిపోయాడు, ఆయన సిలువు మీద తిరిగి లేగిసాడు కదా, అది కాదు మరణం. పాతాళం ఆయన దాచిపెట్టి ఉంచలేకపోయింది, గనుకనే తిరిగి లేచాడు. సమాధి నేటికి కలిగింది. ఇప్పటికీ కూడా ఆయన సజీవంగా ఉన్నాడు. ఎక్కడా? పరలోకంలో. మనము కూడా ఇప్పుడు చచ్చిపోయామా? మరలా ఒకరోజు ఆయన శబ్దం విన్నప్పుడు ప్రతి ఒక్క సమాధి తెరబడద్ది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిచ్చేస్తుంది. నదులలో కలిపేసాము కదా బూడిద, ఆ బూడిద కూడా అప్పగిచ్చేస్తుంది నదులు. ఆ రోజు జడ్జిమెంట్ జరుగుద్ది. ఆ జడ్జిమెంట్లో దేవుడికి న్యాయముగా యథార్థంగా బ్రతకపోతే నిన్ను నన్ను అగ్నిగుండంలో పడేస్తాడు. ఇది ఎన్నో మరణం? ఇది శాశ్వతమైన మరణం, రెండవ మరణం. ఇది మరల జన పునరుద్ధానాలు ఏముండవు. యుగ యుగాలు అక్కడ కాలిపోవటమే. ఎవని పేరైనను చెబుతున్నాడు, చూడండి గట్టిగా చెబుతున్నాడు, ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో తేల్చేశాడు. ఇంకా గొర్రెల్ని మేకలు ఎలా వేరు చేస్తాడంటే ఇదే. జీవగ్రంథంలో ఒకవేళ నీ పేరు లేకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇంతకీ నీ పేరు నా పేరు జీవగ్రంథంలో ఉందంటావా? నీకు తెలిసి ఉందా లేదో? నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జీవగ్రంథంలో నీ పేరు ఉందంటావా లేదా? అది నీ ఒక్కడికి తెలిసి ఇంకెవ్వడికి కూడా తెలియదు. ఎందుకు తెలుసా? నువ్వు ఎలాగ దేవుని ఎదుట బతుకుతున్నావు అది నీకే తెలుసు. మనం ఎలాగ దేవుడితో సహవాసం కలిగి ఉన్నాం అది మనకు తెలుసు. ప్రార్థన చేసినంత మాత్రం నేను గొప్పవాడినేమి కాదు, మంచోడిని కాదు. గంట సేపు నిలబడి వాక్యం చెప్పేసినంత మాత్రం నేనేమి నీతిమంతుడినేమి కాదు. దేవుని యొక్క న్యాయపీఠంలో, దేవుని యొక్క న్యాయ త్రాసులో సరిగ్గా నువ్వు నేనైనా సరిగ్గా తోగకపోతే రెండవ మరణానికి దేవుడు అప్పగించక మానడం ఖచ్చితంగా. అది నేనైనా సరే, నడిపిస్తున్న అన్నీ అయినా సరే, చెబుతున్న వింటున్న మీరైనా సరే, ఎవడైనా సరే దేవుడికి ఎదుట తారతమ్య భేదాలేమో, రాజని లేడు, భేదని లేదు, ధనికది లేదు, గొప్ప కులమని లేదు, సీఎం అని లేదు, పిఎం అని లేదు,
ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడాలి. ఆయన జడ్జిమెంట్లో ప్రతి ఒక్కడు ఆయన నామమును మొక్కలిసిందే. ఆ రోజు జడ్జిమెంట్ జరిగిద్దండి. జడ్జిమెంట్ జరిగిన రోజున ఎందుకు ఆయన న్యాయపీఠం ఎదుట నిలుస్తున్నామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ఆయన ఎదుట నిలబడాలంటే ఎందుకనగా అవి జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనా సరే ఒకవేళ చెడ్డవైనా సరే నువ్వు ఈ దేహములో బ్రతుకున్నంత కాలము జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు అనే న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. ఎందుకు? ఈ దేహముతో జరిగించిన చెడు క్రియలవని మంచి క్రియలవని ఏ క్రియ అయినా ఏది జరిగిన ఈ దేహం ఎదుట ప్రతి ఒక్కడు కూడా ఆయన ఎదుట నిలబడతాం. ఆ రోజు మనం ఏంటో, ఆ రోజు మన విశ్వాసం ఏంటో, ఆ రోజు మన ఆత్మీయ జీవితం ఏంటో ఆ రోజు మనకు అర్థమైపోతుంది. ఆ రోజు అర్థమైతే ఏం సుఖం? భూమి మీదే మనకంటూ ఒక స్థిరమైన దృఢ నమ్మకం కలగాలి. భూమి మీదే ప్రభు వస్తే నేను కూడా ఎత్తబడతానన్న నమ్మకము మనలో ఉండాలి. ఆ రోజు తెలిస్తే ఏంటి సుఖము? ఆ రోజు తెలిస్తే ఎలాగుంటుందో తెలుసా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఎందుకు తిరిగి ఎత్తలేని నీరులా ఉంటుంది ఆ రోజు. నువ్వు ఆలోచించుకున్నా చనిపోయిన తర్వాత మరో లోకం ముందర అయ్యా అని చెబుతున్న ఈరోజు నీకు కానట్లా, నీకు వినపడట్లా. చచ్చిపోయాక మొట్టమొదటగా నీ ఆత్మను నీవే చూస్తావు. అప్పుడు నీ అన్ని నిజమని నీకు అర్థమవుతాయి. అప్పుడు తెలిస్తే సుఖమేంటి? భూమి మీద నీ ఇష్టానుసారంగా నీకు వచ్చినట్టుగా నీకు నచ్చినట్లుగా బ్రతికేసావే. ఇప్పుడు దేవుడు నిన్ను పరలోకాన్ని తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాడండి? చాలామంది తాగి చచ్చిపోతే ఏమనేస్తారు? బ్యానర్లో మేమే వేస్తాం, అన్ని వాళ్ళు మేమే వేస్తాం. ఎందుకు? పరలోక పిలుపు. ఎవరిని? తాగి చచ్చిపోనండి. మరి పరలోకం పోయిన ఎక్కువైపోయి తాగితే అక్కడ స్టాక్ నిలవైపోయింది. మరి లేకపోవడం వల్ల అక్కడ స్టాక్ నిలవైపోవడం వల్ల దేవుడిని పిలిచాడు, రారా తాగిదాగానని పరలోకాన్ని పిలిచాడంటే ఈ పనికి మాలోండి. ఏమనేస్తున్నా? పరలోక పిలుపు అంట. ఏమీ కాదు, నువ్వు అనుకున్నావు అంతే, సాటిస్ఫాక్షన్ అవుతున్నావు అలాగ అనుకుని. ఏమీ కాదు. ప్రభునందు మరలేమవుతావు? ప్రభునందు మృతునందిన మృతులంట. ఎవడో రోడ్లంట తాగి బండి యాక్సిడెంట్ చచ్చినోడు. వీడేమన్నా దేవుని సువార్త ప్రకటించకెళ్తే చచ్చిపోయాడు లేదు. మరి ఏంటి ఈ టైటిల్ ఏంటి? బ్యానర్ మీద ఏంటి? ప్రభునందు. దేనికి ముందో? ఏ రోజైనా ప్రభు వాక్యం విన్నావా? లేదు. ప్రభు పిలుపంట. వీడికి మళ్ళీ ఆదరణ కూడుకోటి ఎందుకు? చచ్చాక పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే అండి. చచ్చిన మరుక్షణమున వాడు తీర్పులో యాతన పడుతున్నాడు. ఎవడో? ధనవంతుడు. నువ్వు చచ్చిన తర్వాత ఊరందరికి భోజనాలు ఆడుతుంది. ఎవడ చూస్తాడ్రా? దేనికి? బతుకున్నప్పుడు మనం ముద్దెట్టం, బతుకున్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఎవరిని మన తల్లిదండ్రులు పట్టించుకోం. చచ్చిన తర్వాత అమ్మ ఆడిన్ని ఏటలు వేసాడురా ఏం పెట్టి ఎవడికి కావాలి? నీ తల్లి అక్కడ చచ్చి యాతన పడుతుందేమో నరకంలో, నీ తండ్రి అక్కడ నరకంలో అర్ధాంతరంగా యాతన పడుతూ, అయ్యో నా బిడ్డలు ఇంకా ఉన్నారు, నా బిడ్డ నేను కన్న బిడ్డ మరీ దరిద్రుడాడు, ఆడికి ఎవడైనా సువార్త చెప్పండి ప్రభువా అని నీ తల్లి నీ తండ్రి అడుగుతున్నారేమో. నీ తల్లి నీ తండ్రి అడుగుతున్నారేమో చచ్చిన వాళ్ళు. ఒకవేళ నీ పెద్దమ్మ, నీ చిన్నమ్మ, నీ పిన్నో లేదంటే ఇంకెవరైనా సరే అడుగుతున్నారేమో. ఎందుకో తెలుసా? ఆ అగ్నిగుండం నుండి తప్పించుకోవడం ఎవడి వల్ల కాదో. దేవుడు ఒకరోజు గొర్రెలు వేరు చేసినట్టు ఒకవేళ ఇంకా ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నీకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ తిరుగుతున్నావేమో. నేడో రేపు ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. ప్రతి వాని క్రియలు చెప్పున దేవుడు ప్రతిఫలము తీసుకొస్తున్నాడు. ఏం ఎగరగాకో యవ్వనుడా, నీ యవ్వనం బట్టి సంతోషపడుము, తినుము, త్రాగుము, సుఖించము. నీ కోరిక ఏదనిపిస్తే వచ్చాయి. మనిషి మాట వెనక అదేదో డైలాగ్ ఉండదు సినిమాలో, డైలాగు మనిషి మాట వెనక ఆడి మాట వెనక ఈడి మాట నీ మైండ్లో ఏదనిపిస్తే చేసాయి అని అంటాడు సినిమాలో. వెనకు
కానీ దేవుడి మాట వినకుండా నువ్వు తిరిగితే పోతావు. చివరగా ముగించేసుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు తెలిసిపోద్ది నీతి గలవారెవరో, ప్రభునందు మృతులందున మృతులెవరో, పరలోక పిలుపు ఎవడకొచ్చిందో, దేవుడు ఎవరిని ఆదరించడానికి పిలిచేశాడో. నువ్వు బ్యానర్ మీద వేయించుకుంటే సరిపోదు, లేదా నువ్వు ఫోటో ఫ్రేమ్ మీద వేసుకుంటే సరిపోదు. ఆ రోజు తెలిసిపోద్దంట. అప్పుడు మరల చదమ్మా. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించే వారెవరో, ఆయన సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఆ రోజు తేలిపోతామండి అందరం. ఆ రోజు తేలిపోతాం. ఆ రోజు ఎలా వేరుపరుస్తాడంటే, ముగించేసుకున్నాను. ఆ రోజు ఎలా వేరుపరుస్తాడంటే మత్తయి సువార్త 20వ అధ్యాయం చివరి వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సమస్త జనులు ఆ ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను తన ఎడమ వైపున మేకలను నిలవబెడతాడు. గొల్లవాడు గొర్రెలు మేకలు కలిసిపోతే ఎలాగైతే గొర్రెలు పక్కకి మేక పక్కకి ఎలాగైతే పంపిస్తాడో, దేవుడు ఆ రోజు గొర్రెల్ని అంటే దేవుని పిల్లల్ని దేవుని వైపునకు, దేవుని పిల్లల కాని మేకలను మరోవైపునకు నడిపిస్తాడు. ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్న ఎవడు కూడా నిన్ను ఆ శిక్ష నుండి తప్పించలేడు. బ్రతుకున్నప్పుడే ఏదైనా చేయాలనుకుంటే చేయండి. ఇంకెన్నో రోజులు లేదండి. ఎన్నో రోజులు లేదనేది నీకు నాకు కాదు, ఈ లోకమునకు. సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. దేని కొరకు? దేవుని ప్రత్యక్షత కొరకు. ఆయన వస్తే ఏమవుతుంది? లయమైపోవడానికి. సృష్టి మిగిలి ఆశపడి ఎదురు చూస్తుంది. అరే నీకు ఆశ లేదేంట్రా? ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రభువు నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని నీకు ఇచ్చాడు. నీ ముఖం మీద ఉమ్ములు వేయాలి, కానీ ఆయన ఉమ్ములు వేయించుకున్నాడు. నీ చెంప మీద కొట్టాలి, కానీ ఆయన చెంపల మీద కొట్టించుకున్నాడు. నీ వీపు దున్నాలి, కానీ ఆయన వీపును నాగలి వాడు దున్నినట్లు దున్నేశారు. అయినా నీకు కానట్లేదా? ఒకవేళ నువ్వు నమ్మవేమని చెప్పేసి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు చదువుతావేమని చదవా? పోనీ ఇవి చదవట్లేదని చెప్పేసి ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఈ వీడియోలు, ప్రత్యక్షతమైన వీడియోలు ఇప్పుడు వస్తున్నాయి. అవన్నా చూస్తావు, ఇది నిజమేని కనుగొంటావేమనంటే అవి కూడా చూసి కూడా నువ్వు కానకపోతే అయ్యో నిన్ను ఎవడు తప్పించగలడు ఆ శిక్ష నుంచి? నిన్నెవడు ప్రభు యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళడు? జాగ్రత్త. ఒకవేళ నువ్వు గొర్రెగా ఉన్నావో, ఒకవేళ మేకల లేదా ఒకవేళ తోడేలుల మందలో తిరిగేస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు త్వరలో గొర్రెలని మేకలని వేరుపరుస్తున్నాడు. ఆ రోజు నెత్తు నోరు కొట్టుకుని ఎందుకు ఉపయోగం ఉండదండి. ఒకవేళ బ్రతికున్నప్పుడు, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లోకంలో బ్రతుకుతున్నావేమో, ఇంత వాక్యం విన్న తర్వాత రేపటి నుంచైనా నీ జీవితాన్ని నూతనంగా కొనసాగించు. ఇది హెచ్చరిక. ఇది ప్రతి ఒక్కరికి, ఇది నాకు నీకు వింటున్న మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు, బయట ఉన్న వారికి, అదేవిధంగా వీడియోలో కూడా వింటున్న వారికి ప్రతి ఒక్కడికి దేవుడి హెచ్చరిక పంపిస్తున్నాడు. వింటావో లేదంటే ఇంకా లోకంలో చిందులేస్తావో నీ ఇష్టం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎన్నో విలువైన సంగతులు ప్రభువా, ఎన్నో రహస్యమైన సంగతులు, ఎన్నో గూఢార్థమైన సంగతులు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. దేవా, మా పరిస్థితి, మా స్థితిగతులు ఏంటో
నీ వచ్చినప్పుడు మేమేమైపోతామో, గొర్రెలని మేకలని ఏ విధముగా వేరుపరుస్తావో నీ వాక్యముల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభువా. గొర్రెలంటే ప్రభువా నీ వాక్య ప్రకారంగా నడిచిన వారు ప్రభువా. మేకలంటే ప్రభువా నీ వాక్యానికి వ్యతిరేకంగా నీ వాక్యం వినకుండా పెడచెవిని పెడుతున్న వారిని నువ్వే విధముగా వేరుపరుస్తావో ప్రభువా. చేట నీ చేతిలో ఉందని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఒకవేళ ఇంకా నేను మందలో కలిసిపోయిన వాడి వలే అటు గొర్రెను ఇటు మేకనో ఏదో నాకే తెలియకుండా బ్రతుకుతున్నానేమో ప్రభువా. అయితే నన్ను క్షమించి ప్రభువా. నా బుద్ధిని మార్చండి ప్రభువా. నా ఆలోచనను మార్చండి తండ్రి. నా స్థితిగతులను మార్చండి ప్రభువా. దేవా నీ రాకడ వరకు ప్రభువా, మా పోకడ వరకు మా బ్రతుకును సరిచేసుకునే వారిగా ఉండటానికి, నీ వాక్యము నిత్యము మాతో ఉండటానికి మీ ఆత్మ సహాయముతో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.